ములుగు జిల్లా ఆదివాసీ విద్యార్థులకు అందని విద్య. ములుగు జిల్లా మంత్రి సీతక్క జిల్లాలో ఆదివాసీలకు విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారిందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని, ఆదివాసీ గ్రామాల్లో మరింతగా దిగజారిపోయిందని వాపోయారు. వెంకటాపురం మండల పరిధిలోని కాలిపాక మరియు ముత్తారం ఆదివాసీ గ్రామాల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు స్థానికులు లేవని చెబుతున్నారు. ఐటీడీఏ అధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారని తెలిపారు. దాదాపు 4 నెలల నుండి ఉపాధ్యాయులు లేక ఆదివాసీ పిల్లలకు విద్య అందని ద్రాక్ష వలె తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. విఫలమైంది కాబట్టి మేము ఈ ప్రాంతం నుంచి కోరేది ఏంటంటే విద్యా వ్యవస్థని పటిష్టపరచండి, అన్ని వర్గాల వారికి పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి విద్యను అందించండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టిండ్రు. ఈరోజు ఆంగ్ల విద్య అనేది ఏ స్థాయిలో బోధిస్తారు అనేది మాకు అర్థం కావడం లేదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితి. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితి. 6th నుంచి 7th క్లాస్ పిల్లలు కూడా. మరి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు సమాజంలో ఉన్నటువంటి సామాజిక అంతరాలు తొలగిపోవాలి అంటే ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా అవసరం. కాబట్టి ఈ విద్యనే అందకుండా ఒక అందని ద్రాక్షలాగా మరి ఏజెన్సీ ప్రాంతంలో అధికారులు మరి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం దీని వెనక మరి ఎటువంటి ప్రయత్నం కూడా మరి పూర్తి స్థాయిలో విద్యను అందించాలనే ప్రయత్నం కూడా చేయడం లేదు. మేమంతా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం మరి వచ్చి ఏడాది అయింది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు, ఈ ప్రాథమిక పాఠశాలలో చతుర్విధ ప్రక్రియలు కూడా రావడం లేదు. చదవడం, రాయడం, లెక్కలు చేయడం, ఆంగ్లం చదవడం, చతుర్విధ ప్రక్రియలు కూడా ఈ 4 అంశాల్లో విద్యార్థులు బాగా వెనకబడిపోయి ఉన్నారు. ఈ ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా ఒక బాల కార్మిక వ్యవస్థని ప్రొడ్యూస్ చేసేటటువంటి సంస్థలుగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ బాల కార్మిక వ్యవస్థని, డ్రాప్ అవుట్ వ్యవస్థని పెంచి పోషిస్తానే ఈ విద్య వల్ల. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని పటిష్టం చేయాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పత్రికాముఖంగా ప్రభుత్వాన్ని, అధికారులని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఏజెన్సీ విద్యను పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి డీడీ గారిని, అదేవిధంగా ప్రాజెక్ట్ అధికారి, దీనికి ప్రధానంగా వ్యవహరించేటటువంటి ప్రాజెక్ట్ అధికారి ఈరోజు ఒక డీడీ గారి పైన ప్రజా ఉద్యమాలు జరుగుతాయి, పత్రికా ప్రకటనలు వస్తాయి, కానీ ఆయన మీద ఇప్పటి వరకు ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వలేదు. ఆయన చేసినటువంటి తప్పుల్ని సమర్థించుకుంటూ మరి పిఓ గారు రావడం అనేది దౌర్భాగ్యమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఏజెన్సీ ప్రాంత విద్య పటిష్టత కొరకు మరి పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.